ఏంటి సంగతులు? వెల్కమ్ టు డెత్ వ్యాలీ పార్ట్ 2. నిన్నటి దానికి కంటిన్యూషన్. వెళ్ళి ఇంకొన్ని చూద్దాం డెత్ వ్యాలీలో. కరెక్ట్ నా దగ్గరికి వచ్చి అన్నాడు. డెత్ వ్యాలీ లాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు ఎవరికైనా చెప్పి రావాలి, ఒక్కళ్ళే రావద్దు. ఇప్పుడు నేను కూడా ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పే వచ్చా, ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఉండదు. ఇంకోటి, పొరపాటున కనుక ఇప్పుడు కాలిఫోర్నియాలో స్నేక్స్ అది ఎక్కువ కదా, డెత్ వ్యాలీ లాంటి ప్లేస్లో కనుక స్నేక్ బైట్ అయితే దాదాపుగా బ్రతకటం కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ సిగ్నల్ మనకి 0 ఇక్కడి నుంచి. ఇప్పుడు కొన్ని ఫోన్స్లో, ఐఫోన్ లాంటి దాంట్లో SOS అని వచ్చింది కదా, అటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే దాదాపుగా ఎయిర్ లిఫ్ట్ జరగాలి. ఎందుకంటే స్నేక్ వెనమ్, యాంటీ వెనము ఇక్కడ ఈ నేషనల్ పార్క్లో స్టోర్ చేయరు, మెడికల్ సర్వీసెస్కి వెళ్ళాలి. అదంతా చేయాలి అంటే ఎయిర్ లిఫ్ట్ కావాలి, హెలికాప్టర్ కావాలి. అది వచ్చి మనం తీసుకెళ్లే రూపు ఛాన్సెస్ దాదాపుగా 0. ఈ డెత్ వ్యాలీలో మొహావి రాటిల్ స్నేక్ అని ఒకటి ఉంటుంది. వాడు ఇప్పుడు కాలిఫోర్నియాలో స్నేక్స్ ఎక్కువైనా సరే మనం ఇలా తిరుగుతుంటే మనకి కనపడేది చాలా తక్కువ. అంటే లేవు అని కాదు, అవి ఏంటంటే రాళ్ల కింద మంచిగా బొజ్జోని ఉంటారు ఒక్కొక్క పాముగాడు. ఇప్పుడు ఇలా ఇలా నడుస్తూ వెళ్తున్నామా, ఏదైనా ఒక పెద్ద రాయి, ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు ఉన్న రాయి కనుక ఇట్లా లేపితే దాని కింద ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇదిగో కాలిఫోర్నియా బ్లూమ్ అంటారు. మొన్న ఒక దగ్గరికి వెళ్ళామో మనం, చిన్న చిన్న సన్ఫ్లవర్స్కి మళ్ళీ ఉంటాయి, కొంచెం ఎల్లో కనపడుతున్నాయా, అక్కడ దాకా ఎందుకు, ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు, ఇగో భలే ఉంటాయి చూస్తానికి, జంగల్ ఫ్లవర్. కొంచెం ఎనర్జీ కావాలి. ఇక్కడ నడిచేది చాలా ఉంది, దాదాపుగా 4 మైళ్ళు నడవాలి, 6 కిలోమీటర్ల పైన. దీని పేరే బ్యాడ్ వాటర్ బేసిన్. మొత్తం నార్త్ అమెరికా ఖండంలోనే లోయెస్ట్ పాయింట్ అనమాట సముద్ర మట్టం నుంచి. మన వాచ్ 365 ఫీట్లు చూపిస్తుంది. అక్కడెక్కడ ఉంటుంది, అదిగో సీ లెవెల్ కనపడుతుందా, అదిగో సముద్ర మట్టం అక్కడికి ఉంటుంది. అంటే బీచ్ దగ్గరగా ఎంత ఉంటుందో అక్కడికి అంత ఉంది. ఇది మామూలుగా ఇంతమంది ఉండరు ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారో, దాదాపు 100 మంది దాకా ఉన్నారు. ఇదంతా సాల్ట్. ఇదిగో ఈ వాటర్లోనే డెత్ వ్యాలీ పఫర్ ఫిష్ అని ఒకటి ఉంటుంది. 24-25 ఫిష్లు ఉన్నాయి అంతే. అవి ఎక్కడ దాక్కొని ఉన్నాయో పాపం. ఇదంతా బ్యాడ్ వాటర్ బేసిన్ కదా, ఇక్కడ కనపడేదాన్ని బ్యాడ్ వాటర్ పూల్ అంటారు. అంటే ఎప్పుడో చాలా రోజుల నాడు, 100 సంవత్సరాల పైన ఒక అతను గుర్రాలు తీసుకొని ఇక్కడికి వస్తే ఎంతసేపటికి గుర్రాలు వాటర్ తాగట్లేదంట. బయటికి వెళ్ళి అందరికి చెప్పాడంట బ్యాడ్ వాటర్ అని చెప్పి. అందుకనే బ్యాడ్ వాటర్స్ అని పేరు పెట్టేశారు దీనికి, బ్యాడ్ వాటర్ పూల్. ఎంత ఎండాకాలంలో వచ్చినా నిప్పులు జిందుతా ఉన్నా కానీ ఎండ, ఇక్కడ మాత్రం ఇదిగో ఎంత వాటర్ ఉన్నాయో అంత వాటర్ ఖచ్చితంగా ఉంటాయి. మొన్న నెల రోజుల ముందు వరకు కూడా ఒక 2 ఫీట్ వాటర్ నిండిపోయి ఉంది ఇదంతా. ఇదంతా కూడా 2 ఫీట్ వాటర్ నిండిపోయి ఉంది. ఈ మధ్య గట్టిగా వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఎండిపోయింది మళ్ళీ. అటు లోపలికి వెళ్తే ఇది చూస్తాం, ఇదిగో ఈ షేప్. ఎండాకాలంలో కనుక ఇక్కడ నడుస్తూ ఉంటే బయటకు వచ్చి 2-3 నిమిషాల తర్వాత నిప్పులు పీలుస్తున్నట్టు ఉంటుంది వేడి. నాతో పాటు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఎవరైనా, ఎండాకాలంలో నేను మామూలుగా ఎవరిని తీసుకురాను, ఒక్కొక్కసారి కొంతమంది బలవంతం చేస్తారు తీసుకెళ్ళమని. వాళ్ళని తీసుకొస్తే 3 నిమిషాలు 4 నిమిషాలు నడిచి పరిగెత్తుకుంటే కారు దగ్గరికి వెళ్ళిపోయి ఏసీ ఆన్ చేసి కారులో కూర్చుంటారు. ఈరోజు చాలా బెటరు. ఇప్పుడు మనం ఎతికే ఆ సాల్ట్ క్రిస్టల్స్, సాల్ట్ ఎగ్స్ కావాలి అంటే ఇంకా చాలా దూరం లోపలికి వెళ్ళాలి. అందరూ నడిచి ఏరియా అంతా ఫ్లాట్ అయిపోయింది. ఎవరు లేని దగ్గరికి డీప్గా అది అక్కడికి వెళ్ళాలి. అక్కడక్కడ కొంతమంది గుంటలు తవ్వుతుంటే వాటర్ వస్తున్నాయి చూడు.
నడుస్తూ ఉన్నారు. ఇదిగో కొత్తగా ఫ్రెష్గా ఫామ్ అవుతానే ఉన్నాయి మళ్ళీ సాల్ట్ క్రిస్టల్స్. ఇక్కడ ఎలా డిపాజిట్లు అయినాయో చూడు. డిఏపికి మళ్ళీ ఉంది, యూరియా, డిఏపి. ఇక్కడ నుంచి ఇదిగో వాటర్ ఉంది, ఇంకా ఇటు వెళ్తానికి లేదు, అటు ట్రై చేయొచ్చు, కొంతమంది వెళ్తున్నారు. ఇట్లా వాటర్ ఉండి పైన సన్ ఉన్నప్పుడు ఇదిగో ఇటువంటి ప్లేస్లో దొరికే ఛాన్సులు ఉన్నాయి. అవి అలాగే ఏం కనపడలేదు, అక్కడ ఏమాత్రం సూచనలు కూడా లేవు. ఇక్కడ చూడు, 1 ఇంచ్ ఉంది అంతే. వెల్కమ్ టు డెత్ వ్యాలీ. నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ డేంజరస్. ఇక్కడ ఎండాకాలంలో వస్తే సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేకపోతే సూర్య రోజు చంపేస్తాడు, లేకపోతే ఏ పామో భీమో కలిసి చేస్తాం. నేచర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అంత డేంజరస్. ఉప్పగా ఉంది. ఇలా పెద్ద పెద్దగా గీతలు గీసి పేర్లు రాశారు చూడు ఇక్కడ ఎవరో. ఇందాక మనం చూసిన రాళ్ళు అదిగో అక్కడ ఉంటాయి. ఇదంతా కూడా నడిచి నడిచి ఇలా వైట్ అయిపోయింది, ఫ్లాట్ అయిపోయింది. ప్యూర్ షేప్ కావాలి అంటే, ఇందాక చూసిన ఫోటో ప్యూర్ షేప్ కావాలంటే ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. కానీ వాటర్ ఉంది, ఇంకా ముందుకు వెళ్తానికి కుదిరితో లేదా. ఇప్పుడు మనమే డీపెస్ట్ పాయింట్లో ఉంది, మన ఒక్కలమే. అందరు వెనకాల మిగిలిపోయారు. అదిగో అందరూ అక్కడే ఉన్నారు. దిగుతుంది, కాళ్ళు దిగుతున్నాయి, ఇంకా లోపలికి వెళ్ళడానికి కష్టం. దిగిపోతుంది, అటు వెళ్ళలేము, ఇటు ట్రై చేద్దాం. క్రాస్ ఇటు కూడా దిగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటైతే చేసేద్దాం. బూట్ల నిండా కింద అతుక్కొని బరువెక్కిపోయినాయి. ఒకసారి ఆగు, జూమ్ కొడదాం, అక్కడికి ఏమన్నా కనపడుతుందేమో. ఎవరికన్నా కనపడ్డాయా? నాకు ఎండలో ఏం తెలవట్లేదు అసలు. ఆ షేపు పోనీ ఆ ఎగ్గులు పక్కన పెట్టు, ఆ షేప్ కూడా కనపడట్లేదు. ఇక కష్టం ఇక్కడి నుంచి ముందుకెళ్ళటం. ఇక్కడి నుంచి అంతా వాటర్ ఉన్నాయి.
ఇక్కడ ఇంకో కార్నర్కి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. లేదు, ఉలికేద్దాం. ఇందాక చూసామా డెవిల్స్ గల్ఫ్ కోర్సు, అది గట్టి పడిపోతే అలా ఉంది కదా, ఇదిగో మెత్తగా ఉంటే ఇలా ఉంటాయి. ఇదిగో ఇదిగో ఎలా పగులుతున్నాయి చూడు. ఇంకా గట్టి పడలేదు, ఇంకో 4-5 సంవత్సరాలు పట్టింది గట్టి పడటానికి. అక్కడ గట్టి పడినట్టుగా. ఇదిగో ఇట్లా ఉండాలి. గుడ్లు కనపడాలంటే ఇటువంటి లొకేషన్ ఉండాలి. ఇందులో కొంచెం జాగ్రత్తగా ఎత్తుదు. దిగిపోతుంది చూసారా, నడవడానికి లేదు. వెళ్ళిపోతుంది లోపలికి. ఎక్కువ లోతు ఉండదు కానీ కాళ్ళని మురికి అవుతాయి. ఈ సాల్ట్ తీసుకెళ్ళి నాటుకోడి వండితే ఎలా ఉంటుంది, కానీ టెక్నికల్గా మనం ఈ సాల్ట్ని తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే నేషనల్ పార్క్ కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ. లొకేషన్ ఎలా ఉంది? బ్యాడ్ వాటర్ బేసిన్ అయిపోయింది కదా, అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళబోతుంటే ఆ పాయింట్కి మధ్యలో ఒకటి చూడు ఎలా ఉందో. ఇక్కడ మష్రూమ్ రాక్ పుట్టగొడుగు షేప్లో ఉంది. అది ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ విండ్కి కొంచెం కొంచెం కట్ అయిపోతానే ఉంది. ప్రతి సంవత్సరం చాలా కొంచెం ఇట్లా కట్ అయిపోతూ ఉంటుంది. ఇదిగో ఇంతకుముందు ఇది కూడా అట్రాక్షన్ పాయింట్కి మళ్ళీ ఉండేది. ఇక్కడ కార్లు పార్కింగ్ పెట్టేటట్టుగా చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు. తర్వాత ఏందో పార్క్ సర్వీసెస్ వాళ్ళు దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు ఎందుకో మరి. వేడెక్కింది. దూరం చాలా పెద్దగా ఉంది సైజు. కారులో దూరం నుంచి చూస్తేనేమో చిన్నగా కనపడిద్ది. 7 feet 8 feet దాకా ఉంటుంది. చూస్తానికి బాగుంది. ఒకప్పుడు సముద్రంలో అడుక్కుబడి ఉండేదంట దాని కార్బన్ డేటింగ్ ప్రకారం. ఇప్పుడు వచ్చిన ప్లేస్ పేరు డాంటేస్ వ్యూ. ఇది మొత్తం చాలా హైయెస్ట్ ప్లేసుల్లో ఒకటి. ఇందాక మన వాచ్ ఎంత చూపించింది, 250-300 feet మైనస్ చూపెట్టింది కదా. ఇప్పుడు చూడు 5400 ఉంది. అంటే ఎంత హైట్లోకి వచ్చామో చూడు. ఇందాక మనం చూసిన ప్లేస్ని ఇక్కడ పైనుంచి చూద్దాం. ఇందాక మనం నడిచింది అది అక్కడ ఎంత పైన ఉన్నామో చూడు. దాదాపు 5500 అడుగులోకి వచ్చాం అక్కడి నుంచి పైకి మనం. ఈ వ్యూ ఒకటి బాగుంటుంది. ఇక నడిచే వాళ్ళు అక్కడ దాకా వెళ్తారు, ఆ కొండ మీదకి వెళ్తూ ఉంటారు. ఇది ఇటు వెళ్తారు, ఈ పైకి ఎక్కుతారు. ఇక్కడ ఒకసారి జూమ్ కొడదాం చూడు వ్యాలీ. ఇక్కడ సన్సెట్ బాగుంటుంది, మంచి వ్యూ పాయింట్. కిందేమో వేడిగా ఉంది కదా, అంటే మరీ ఎక్కువ వేడి లేకపోయినా కానీ మామూలుగా ఉంది కదా. పైనేమో చల్లగా ఉంది. ఎప్పుడైనా ఎలివేషన్ పెరిగే కొద్దీ వేడి తగ్గుతూ ఉంటుంది. చల్లగా ఉంది. ఇక్కడ జాకెట్లు కావాలి. అక్కడ ట్రైల్స్ ఉన్నాయి చూడు అక్కడ. అదిగో
న్యాచురల్గానే వచ్చినట్టున్నాయి, ఎవరు వేసినవి కాదు. ఇక్కడేమో ఇప్పుడు దాకా మనం డ్రైవ్ చేసిన రోడ్డు ఉంది చూడు, కనపడుతుందా? అదిగో ఆ రోడ్లో డ్రైవ్ చేసుకుంటే వెనక్కి వచ్చాం మనం. సాయంత్రం 7 అయింది టైము. డెత్ వ్యాలీ నుంచి బయటకు వస్తున్నాం. రోడ్లు చూడు, ఇందాక కాలిఫోర్నియా సైడ్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు లాస్ వేగాస్ సైడ్ నుంచి వెళ్ళి లాస్ వేగాస్ దగ్గర నుంచి వెళ్తాం ఇంటికి. మనం వెళ్ళే పాయింట్ దగ్గర నుంచి లాస్ వేగాస్ 1 గంట ఉంటుంది. ఈ రోడ్డు మీద 80 మైల్స్ కొట్టాలి. 80 మైల్స్ కొట్టిన తర్వాత ఇంటర్ స్టేట్ పెద్ద హైవే వచ్చింది. మధ్యలో ఎక్కడో ఒక్క పెట్రోల్ బంక్ ఉన్నట్టు గుర్తు. అది ఎక్కడుందో మనకు అవసరం లేదు, పెట్రోల్ హైవే ఎక్కింది. కానీ ఐసోలేటెడ్ రోడ్డు, లోపల పార్క్లో ఉన్నారు జనాలు, కంప్లీట్గా హైవే మీద ఉంటారు. కానీ ఈ రోడ్లో అయితే ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక చిన్న ఊరు వచ్చింది ఇక్కడ. ఈ ఊరి పేరు షాషాన్. ఇక్కడ షవరాన్ గ్యాస్ స్టేషన్ ఉంది. లీటర్ ₹1,00,00,000 ఉండుంటుంది. చూద్దాం అసలు ఎంత ఉందో. $7.5 ఉంది. డెత్ వ్యాలీలో ఎంత ఉందో అంత ఉంది. సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం 0. మామూలు నెట్వర్క్ లేదు, డేటా 2 లేదు. జస్ట్ 2 గ్యాలన్లు కొట్టించాను అంతే. రాడ్ ఉంది రేటు. హైవే మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ అక్కడ కొట్టేయచ్చు. ఈ ఊర్లో లైట్లు కనపడుతున్నాయి కదా, చుట్టూ ఒక్కళ్ళు కనపడట్లేదు. ఉండటానికి మాత్రం కొన్ని షాపులు ఉన్నాయి. ఇక్కడ ఏదో మ్యూజియం అంట, ఇక్కడ ఏదో ఫేమస్ క్రౌబార్ ఏదో రెస్టారెంట్ అంట. ఇక అది అక్కడ ఒక ఇల్లు ఉంది, అదిగో అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడ చిన్న గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇది తప్ప చిన్న ఊరు. డెత్ వ్యాలీలో ఎలా ఉంటుందో వెదరు సేమ్ అంతే ఉంటుంది ఇక్కడ కూడా. ఇది లాస్ వేగాస్ కిందకు వస్తుందా అంటే నెవాడానా కాలిఫోర్నియానా? కాలిఫోర్నియా బార్డర్ మీద ఉన్నాం. ఎంత చల్లగా ఉందంటే ఇలా ఉంటుంది ఎడారిలో నైట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. గంటకో 2 గంటలకో ఏదైనా చిన్న ఊరు ఒకటి వచ్చింది. అది తప్ప అంత తొందరగా వెహికల్స్ ఉండవు, సర్వీసు ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక దగ్గర స్లో చేస్తున్నా, ఎంత డార్క్ ఉందో చూడు. లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా. ఇదిగో కంప్లీట్ డార్క్నెస్. ఇక్కడ ఒక దగ్గర ఆపే బండి. నక్షత్రాలు బ్రైట్ గా కనపడుతున్నాయి. మిల్కీవే కనపడిద్దేమో చూద్దాం. కారు ముందుకి వెనక్కి 2 సార్లు తిప్పా, ఏమన్నా యానిమల్స్ ఉంటే పోతాయని. మన హార్స్ చూడు ఎలా కనపడుతుందో. ఇప్పుడు చూడు ఎంత డార్క్ ఉందో. అబ్బా, నక్షత్రాలు అసలు ఎంత ఇట్లా లైట్లు వేసినట్టు కనపడుతున్నాయి. కెమెరాకి దొరకట్లేదు కానీ చాలా బాగా కనపడుతున్నాయి. చాలా రోజులైంది ఈ మధ్య ఇంత డార్క్గా చూసి. అసలు ఎంత సైలెంట్గా ఉంది తెలుసా.
ఏం సౌండ్ లేదు అసలు. ఫ్రంట్ కెమెరా ఉందో బ్యాక్ కెమెరాలో ఉందో కూడా అర్థం కావట్లేదు. మిల్కీ వే కోసం వెతుకుతున్నా. మిల్కీ వే కావాలంటే మన కళ్ళు ఇప్పుడు దాకా బ్రైట్గా లైట్ ఉంది కదా, కాసేపు కళ్ళు మూసుకోవాలి ఒక 2-3 నిమిషాలు. అప్పుడు ఏమైందంటే ఇప్పటివరకు డిస్టర్బ్ అయిన కళ్ళు లైట్ పొల్యూషన్ తగ్గిద్ది. చూద్దాం ఆగు. ఏం కనపడట్లేదు. ఇంకా డార్క్నెస్ కావాలనుకుంటా. మిల్కీ వే కనపడాలంటే ఇంకా డార్క్నెస్ కావాలి. సర్లే బండి ఎక్కేద్దాం. ఇప్పుడు గనక బండి స్టార్ట్ అవ్వకపోతే దాన్నే కుక్కలు చింపనిస్తారంటారు. మన బండిది హార్న్ ఒక్కసారి కూడా వినలేదు కదా, ఇప్పుడు వినిపిస్తుంది చూడు. హైవేకి ఇంకో 15 మైళ్ళ దూరంలో ఉన్నాం. ఇప్పుడే 5G స్టార్ట్ అయింది. ఇక ఇక్కడి నుంచి మన ఇంటికి 3.5 గంటలు ఉంటుంది. ఆ 3.5 గంటలు కూడా ఫుల్ నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడే వచ్చాము ఒక ఊరికి. ఈ ఊరి పేరు బేకర్. ఇప్పుడే జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసాం. అక్కడ ఉన్నప్పుడే బాగుంది. సర్లే, ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఒక ట్యాంక్, మన ఇంటికి వెళ్తానికి ఒక ట్యాంక్ పట్టిద్ది. ట్యాంక్ కొట్టించేసి ఇంటికి వెళ్ళి చిల్ అవుదాం. ఇటు వెళ్తేనేమో లాస్ వేగాస్ 1 గంట, ఇటు వెళ్తేనేమో లాస్ ఏంజలీస్ 2.5 గంటలు. ఇంటికి లాగేస్తున్నా. కానీ మరి మళ్ళీ కలుద్దాం.